హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆయన ఎందుకు బయటికి వెళ్ళారో అంతగా తెలుసుకోవాలని ఉంటే ఇక్కడే నేనే అని మీనా సైలెంట్ అయిపోతుంది. ఏంటమ్మా, ఎందుకు వెళ్ళాడు? ఏం లేదమ్మమ్మ, ఆయన వచ్చేస్తారు. మాలాగే నీకోసం ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెళ్ళుంటాడు బామ్మ అని రవి అంటుంటే, కొంటాడు. ఫుడ్ పాత్ మీద దొరికే ఏ వస్తువో 500 చెప్తే 200కి ఇమ్మని బేరం ఆడుతూ ఉంటాడు అని మనోజ్ అంటుంటే, అత్తగారి సొమ్ము మింగి షాప్ పెట్టుకున్న మీరు కూడా మాట్లాడుతున్నారే. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ పెళ్ళానికి ఒక్క మూర మల్లెపూలన్నా కొన్నారా? మీనా, అది మా ప్రాబ్లం, నువ్వెందుకు ఎగతాళి చేస్తున్నావా అని రోహిణి అంటుంటే, ఇది మా సమస్య. మరి మీ మొగుడు ఎందుకు నా మొగుడిని ఎగతాళి చేస్తున్నారు? కరెక్టే కదా, బాలు ఏదో గిఫ్ట్ కొనడానికి వెళ్ళుంటాడని రవి అంత సింపుల్గా చెప్పాడు. మీ హస్బెండ్ మాత్రం ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేశాడు చూసావా అని శృతి అంటుంది. ఎవరి హస్బెండ్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోతే బాగోదు కదా రోహిణి. అందరూ ఆంటీలాగా అంకుల్ని ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండలేరు కదా. ఎంత బాగా చెప్పావమ్మా శృతి. మీ అత్తయ్యని ఎంత బాగా అర్థం చేసుకున్నావా మాయమ్మే అని కామాక్షి అంటుంది. అమ్మా మీనా, ఫోన్ చేసావా అమ్మా? చేశాను మామయ్య, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. వాడెక్కడొస్తాడు? అందరికన్నా గొప్ప బహుమతి ఇవ్వడానికి వెళ్ళి అప్పు పుట్టక ఎక్కడో మొహం వేలాడేసుకుని కూర్చుని ఉంటాడు. అప్పు పుట్టకపోతే మీ పెద్ద కొడుకులాగా గుడి ముందేమీ కూర్చోళ్ళేండి. వాడేదో తెస్తాడని ఇస్తాడని నేను ఎదురు చూడడం లేదమ్మా. వాడికి ఊరు తెలిసినప్పటి నుంచి నా ప్రతి పుట్టినరోజంతా వాడు నాతోనే ఉండేవాడు. ఇవాళ పనుందని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమైందా అని కంగారుగా ఉంది. అలాంటిదేమీ జరగదమ్మమ్మా, మీరు కంగారు పడకండి. మీ మనవడు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తాడు. పోనీ ఈ లోపం మేము తెచ్చిన గిఫ్ట్లైనా తీసుకో బామ్మ అని చెప్పేసి మనోజ్ అంటుంటే, ఏమండి, వీడు తెచ్చిన గిఫ్ట్ ఇవ్వడానికి కాదు ఇప్పుడు, వీడి తొందర. మీరు ఇచ్చే గిఫ్ట్ వీడికే దక్కాలని ఆతృత అని కామాక్షి అంటుంటే, నువ్వు ఊరుకో అత్త. అవును గ్రాని, ఈ లోపం మేము తెచ్చిన గిఫ్ట్లు తీసుకోవచ్చు కదా, దానికి కూడా వాడు రావాలి అని చెప్పేసి అంటుంటే సుశీల, వాడు వచ్చే వరకు ఎదురు చూడడం కుదరదండి అని ప్రభావతి అంటుంటే, ఏంటి ఏమన్నా కుదరదా? కుదరకపోతే పోవే, నిన్నెవరుండమన్నారు ఇక్కడ? అది కదత్తయ్య, వాడు రావడం ఆలస్యం అవుతుందేమోనని. వదిన, అంత చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకోవడం నీ తర్వాతే ఎవరైనా అని కామాక్షి అంటుంటే, పిల్లలందరికీ ఆకలేస్తున్నట్టు ఉన్నాయి కదా, ఇప్పటికే కడుపులో ఎరకలు పరిగెడుతున్నాయి. కాసేపు అయితే వాటిని తరమడానికి పిల్లలు కూడా వస్తాయి వదిన. ఇంకా లేట్ అయితే మా ఆయన వస్తాడు. సరే, మిమ్మల్ని భోంచేయొద్దని మేము చెప్పానా? అందరూ భోంచేయండి. అమ్మా, కేక్ కట్ చేయకుండా భోజనం ఎలా చేస్తామమ్మా? కాసేపు చూద్దాంలే. ఈలోపు నిజంగానే పిల్లలు ముచ్చట పడి నీ కోసం బహుమతులు తీసుకొచ్చారు కదా, తీసుకో అమ్మా. సరే అని చెప్పి వెళ్ళి సుశీల గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తుంది మనోజ్ పక్కకి. టట్టడాయ్, చూడు బామ్మ, నీకోసం ఏం తెచ్చాడో నీ పెద్ద మనవడు అని చూపిస్తాడు. ఇక చాలా బాగుందిరా, సరిగ్గా ఇలాంటిదే పోయింది అంటే అప్పుడు కొట్టేసి ఇప్పుడు ఇస్తున్నావేంట్రా అని కామాక్షి అంటుంటే, ఓ అత్త, నాకేం తొంగబుద్ధి లేదత్తా. అవును, ఏదైనా మింగేస్తావు కదా. కామాక్షి, బాలుగాని పూడడా నీకు? లేదు, వాళ్ళు లేని లోటు పూడ్చాలి కదా అని చెప్పేసి కామాక్షి అంటుంటే, ఇదిగో బామ్మ అని ఇక మనోజ్ ఇస్తాడు సుశీలకి. బాగుందిరా, బాగా నచ్చింది బామ్మ, నీకోసం నేనే స్పెషల్గా కేక్ తయారు చేశాను, ఇదే నా గిఫ్ట్. రే, కొయ్యగానే వేళ్ళ మింగేసేది ఎప్పటికన్నా ఉంటుందేంట్రా అని చెప్పేసి కామాక్షి అంటుంటే, నాకు కేక్ అంటే పెద్దగా ఇష్టం ఉండదురా. ఏంటి, షుగర్ లేని కేక్ బామ్మ? షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, అలాంటి ఇంగ్రీడియంట్సే వాడాను. ఈ కేక్ని మా హోటల్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పైగా ఈ కేక్ మీద నీ పేరే పెట్టాను, గోల్డెన్ జూబ్లీ సుశీలమ్మ కేక్ అని. రవి అంటుంటే ఇంకా సుశీల మురిసిపోయి నవ్వుతూ ఉంటుంది. ఇలాగే అమ్మ నాన్న పేరు మీద కూడా ఏదో కనిపెట్టచ్చు కదా అని ప్రభావతి అడుగుతుంటే, మీ అమ్మ పేరుతో ఓ బొమ్మ కేక్ కనిపెట్టరా, అందరూ కోసుకొని తింటుంటే చూడాలనుంది. ఏ కామాక్షి, నీ కడుపులో అంతుందా? ఆకలి ఉంది. గ్రానీ, దిస్ ఈజ్ ఫర్ యూ. నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఈ మొబైల్ ఫోన్. అలవాటైన ఫోన్ తప్ప కొత్త ఫోన్ నాకు రాదమ్మా. ఏం పర్లేదు గ్రానీ, నేను నేర్పిస్తానులే గ్రానీ అని ఫోన్ గిఫ్ట్ ఇస్తుంది శృతి. మీరు కూడా రండమ్మా అని సత్యం చెప్పడంతో ఇక పార్వతి మరియు సుమతి ఇద్దరూ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తుంటే ప్రభావతి మాత్రం కులుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ,
మీకోసం అమ్మ చీర తీసుకువచ్చింది. ఇక ప్రభావతి చూసి ఎంత పెట్టి కొన్నారు? 200, 300? ఎంతో కొంత. ఇప్పుడు మూరలేసి కొలుస్తావే ఏంటి నువ్వు అని కామాక్షి అంటుంటే మంచి చీర తెచ్చాను వదినా. చాలా బాగుంది పార్వతి, నాకు బాగా నచ్చింది. కొంపతీసి గిఫ్ట్ ఇవిడి తనుకుపోతుందా ఏంటి అని చెప్పేసి మనసులో అనుకుంటాడు మనోజ్. నువ్వెలా తెలదా రోహిణి? నేను అమ్మమ్మకి మేకప్ వేశాను పిన్ని గారు. నీ పని హాయిగా ఉంది, ఖర్చు లేని బహుమతి అని కామాక్షి అంటుంది. అమ్మమ్మ, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నారో నిజంగా చాలా గ్రేట్ అని సుమతి అంటుంది. మా మీనా కూడా మీరంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా మీనా అంటే చాలా ఇష్టం. ఇలాంటి అత్తతో వేగుతూ కూడా ఇంటిని చక్కదిద్దుకుంటుంది. మా బాలుని దారికి తెచ్చి బాధ్యత నేర్పింది. వదిన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అత్తగారింట్లో ఎలా ఉండాలో, భర్తతో ఎలా మెలగాలో అన్నీ నాకు వదినే నేర్పింది. సంతోషం. మీ అమ్మ నేర్పేదేది నేర్చుకోకు. మా అమ్మ మంచి మట్టలు ఎక్కడ నేర్పుతుంది అత్త? కరెక్ట్గా చెప్పా మౌనిక. నీ కడుపులో ఇది కూడా ఉందా? ఆ ఆకలి ఉంది ప్రభావతి. అవును వదినా, నువ్వు అందరికీ అన్నా పెద్ద గిఫ్ట్ టీవీ తెప్పించావు కదా, ఇవ్వవా? అవునవును, మర్చిపోయాను. అత్తయ్య, నాదే గిఫ్ట్ అంతా తీసుకొస్తాను ఉండండి అని వెళ్ళి ఇక టీవీ తీసుకొస్తుంది ప్రభావతి. ఆ గిఫ్ట్ నేనే మోసుకొచ్చానని కామాక్షి అంటుంటే ఓహో అని సుశీల అంటుంది. కామాక్షి సాయం పట్టు అని ప్రభావతి పిల్లడంతో ఆ టీవీ తీసుకొచ్చి ఇంకా సుశీలకి ఇస్తుంది. అత్తయ్య, ఇది నా గిఫ్ట్. మనోజు ఫోటో తీ. ఇంతమంది గిఫ్ట్లు ఇచ్చారు, బడాయి కాకపోతే నువ్వు మాత్రమే ఫోటో అడగాల? నీకు బుర్ర పనిచేయడం లేదనుకుంటా. నీకు ఆకలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. పిన్ని గారు, అక్కడ రోజ్ మిల్క్ ఉంది, తాగండి. నీకు కడుపు చల్లగా ఉండాలమ్మా మీనా, నువ్వు ఎంత మంచిదానివి అని లోపలికి వెళ్ళి ఇంకా రోజ్ మిల్క్ తీసుకుని తాగేస్తుంది కామాక్షి. మీనా మనసులాగా చల్లగా ఉంది. తాగు అని ప్రభావతి అంటుంది. ఇక మేము బయలుదేరుతాం అన్నయ్య. అదేంటమ్మా, భోంచేసి వెళ్ళండి. మా సుమతికి అమ్మగారు ఆశకరు తగ్గాయి, అంతకు మించి మాకేమొద్దు అన్నయ్య. మా కడుపు నిండిపోయింది. మీనా వస్తాము. సరే అమ్మా వెళ్ళరండి, జాగ్రత్త అని మీనా చెప్పడంతో ఇక వస్తాను రావి. శృతి, అప్పుడప్పుడు రవిని ఆడుకో అని చెప్పి సుమతి అంటుంటే నువ్వు ఒక పెద్ద కోతివి అని రవి అంటుంటే పదవే అని చెప్పేసి ఇక పార్వతి మరియు సుమతి వెళ్ళిపోతారు. ఏంటమ్మా బాలు ఇంకా రాలేదు? సుశీల అంటుంటే వాడు ఇప్పుడు ఎందుకు వస్తాడు, రేపొద్దున తూలుతూ వస్తాడు చూడండి అని ప్రభావతి అంటుంటే హలో ఆశావతి, నువ్వు ఆశపడింది ఏది ఇవాళ జరగదులే కానీ. షీలా డార్లింగ్, హ్యాపీ బర్త్డే. బాలు, వచ్చేసావా? నువ్వు లేకుండా నా పుట్టినరోజు పండుగ ఎలా చేసుకుంటాను అనుకున్నావురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏ బ్లౌజ్ పీసో కచ్చిఫో తీసుకోవడానికి వెళ్ళుంటాడని మనోజ్ అంటుంటే శ్రీకృష్ణుడికి కుచ్చేనుడు అడుగులు ఇచ్చినా సంతోషపడ్డాడురా. నేను అంతేరా. ఏరా? అంతే కదా షీలా డార్లింగ్. నేను నవరత్నాల మాల ఇచ్చానురా. నేను మొబైల్ ఇచ్చాను. అటు చూడు, నేను టీవీ ఇచ్చాను అని ప్రభావతి అంటుంది. అవునవును, నేనే మోసుకొచ్చాను అని కామాక్షి అంటుంది. అన్నయ్య కూడా బామ్మ కోసం ఏదో గిఫ్ట్ తెచ్చే ఉంటాడు అని మౌనిక అంటుంది. వీడియో తీయడం మొదలుపెట్టినా అండి? ప్రేక్షకులు ఆగేటట్లు లేరు మీనా, తీయి. వీడియో ఎందుకురా? బామ్మకి నేను ఇవ్వగా గిఫ్ట్ జీవితాంతం భద్రంగా గుండెలో దాచుకోవాలంటే అప్పుడప్పుడు వీడియో చూసుకుంటూ ఉండాలి కదా నాన్న. మీనా, నువ్వు తీ మీనా. ఏంట్రా అది? నువ్వు కళ్ళు మూసుకోవాల్సిందే షీలా డార్లింగ్ అని ఇంకా షీల కళ్ళు మూస్తాడు బాలు. అప్పుడు ఒక బామ్మ లోపలికి వస్తుంటే ఎవరివిడా అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. సుషి అని వచ్చి పట్టుకుంటారు సుశీలని. అరే ఎవర్రా? సుషియా? ఇలా పిలిచేది ఒక్కరే ఒక్కరు. ఇవాళే గుర్తు చేసుకున్నాను. నిజమేనా ఇది? సుబ్బులు వచ్చిందా? అవును సుబ్బులు అని చెప్పేసి ఇంకా హక్ చేసుకుంటుంది సుశీల. నువ్వు నా కోసం వచ్చావా సుబ్బులు? నీ పుట్టినరోజు నాడు నీ మనవడు నీకు ఇచ్చే బహుమతి ఇదేనే. నీ బాల్యాన్ని నీకు గుర్తు చేయడానికే నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు. అవునా? అవును బాలు. ఏనాడో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాము. మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదో అనుకుంటే నిజంగా మమ్మల్ని కలిపి ఎంతో సంతోషాన్ని ఇచ్చావురా నువ్వు అని చెప్పి సుశీల అంటుంది బాలుని. అప్పుడే ఏమైంది? ఇంక 2 సర్ప్రైజ్ కూడా ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకోవాల్సిందే. ఇంకోటి ఏంట్రా? చెప్తాను, కళ్ళు మూసుకో అని చెప్పేసి మళ్ళీ సుశీల కళ్ళు మూస్తాడు. తర్వాత ఇంకా సుశీల ఫ్రెండ్ ఇంకొక ఆవిడ వస్తుంది. ఎవరొచ్చారో చెప్పుకో. ఎవరు? ఇంకెవరు అని చెప్పేసి గిల్లుతుందో ఆవిడ సుశీలాని. ఇలా గిల్లేది అదేనా సుబ్బులు? ఆ తేలుకొండేనా అని చెప్పేసి అంటుంటే రే ఇప్పటికీ తేలుకొండేనే పిలుస్తావేంటి అని చెప్పేసి ఆవిడ అంటుంటే
అమ్మో నువ్వు కూడా వచ్చావా అని చెప్పేసి ఇంకా రాజుని కూడా హక్ చేసుకుంటుంది ఇంకా సుశీల. చిన్నప్పుడు పిలుచుకునే మన పేర్లు కూడా బాగానే గుర్తుపెట్టుకున్నావే. ఎలా ఉన్నావే? ఇది కూడా బాలు పనేనా? ఇది నీ మనవడి పనేనే. నీ కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. రాజీ, ఎన్నేళ్ళు అయింది నిన్ను చూసి. మనసు చాలా ఆనందపడుతుంది. మన సుబ్బలక్ష్మి కలిసే వచ్చాం లేవే. గుండె నిండిపోయినట్టయిందే. ఆనందం పట్టలేకపోతున్నాను అని సుశీల అంటుంది. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది బామ్మ. ఇంకేంట్రా? నీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటుంటే బాలు, ఓసే మీరైనా చెప్పండి, నువ్వే చూద్దువులే. సరే కళ్ళు మూసుకో అని మళ్ళీ కళ్ళు మూస్తాడు బాలు. అప్పుడు ఇంక సుశీల ఫ్రెండ్ ఇంకొక ఆవిడ వస్తుంది. అబ్బా ఎవర్రా వచ్చి ఇంక మొట్టకాయ వేస్తుంది సుశీలకి. ఎవరే? నీ శత్రువునే. సత్యవతి. సత్య. నేనేనే సత్య అని చెప్పేసి ఇంకా ఆవిడని కూడా హక్ చేసుకుంటుంది సుశీల. కనపడగానే మొట్టకాయ వేసావేంటే? ఇది కనపడగానే మొట్టకాయ వేయాలని ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నానే. అదే పొగరు. ఇది ముసలిదైనా ఇంకా అలాగే మాట్లాడుతుంది చూసారా? నీ మనవడు మహా తెలివైన వాడే. నీ పుట్టినరోజు నాడు నీ మనసుకు నచ్చిన బహుమతినివ్వాలని మా ముగ్గురి కోసం వెతికి వెతికి మరీ తీసుకొచ్చాడు. అసలు వీళ్ళ ముగ్గురి గురించి నీకెలా తెలుసురా? మీనా చెప్పింది బామ్మ. నీకెలా తెలుసు మీనా? పొద్దున్న వీడియో తెసేటప్పుడు మీరు మీ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కదా అమ్మమ్మ. ఆ వీడియోనే ఈయనకి పంపించాను. ఎలా అయినా వీళ్ళు ముగ్గురిని వెతికి తీసుకొస్తారని వెళ్ళారు. నా సంతోషానికి మీ ఇద్దరూ కారణమా? మాకు మీ కుటుంబాన్ని పరిచయం చేయవా అని సుశీల ఫ్రెండ్స్ అడుగుతుంటే, అయ్యో మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో మర్చిపోయానే. వీడు నా ఒక్కగానొక్క కొడుకు సత్యం. ఇదిగో ఈవిడ మా నాన్నకు ఒక్కగానొక్క భార్య అని చెప్పేసి బాలు చూపిస్తుంటే, ఉండ్రా నమస్కారం అండి, మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నిజంగా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయింది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. గ్రేట్ సర్ప్రైజ్ బాలు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడోనో సినిమాల్లోనో చూస్తూ ఉంటాము అని శృతి అంటుంటే, అప్పుడే ఏమైంది? ఈ ముసల్దాని వల్ల నేను మా ఆయన్ని 10 ఏళ్ళు దూరంగా పెట్టాను. ఇంతకీ నేనేం చేశానే? సత్యవతి, ఏం చేశావా? నువ్వే చూడు, మా ముసలాయన కూడా తీసుకుని వచ్చాను. ఏంటి గోపాలం వచ్చాడా? ఆ మహానుభావుడే. ఓహో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు. నాకు సిగ్గేస్తుందే, ఇలా బొంగరంలా తిరిగే గోపాలాన్ని గోల్మాల్ చేసి అవతల పడ్డావు. ఏంటంటున్నారండి మీరు అని కామాక్షి అంటుంటే, మా ఆయన దీన్ని ప్రేమించి చచ్చాడులే. చీ పాడు, నాకేం తెలీదమ్మా అని సుశీల అంటుంది. వావ్, ఏంటి మీకు లవ్ స్టోరీ కూడా ఉందా బామ్మ? బామ్మ చెప్పు బామ్మ. ఒకవైపు ప్రేమ లేరా అబ్బాయి. ఈ కాలంలో ఏదో అంటూ ఉంటారు కదా, వన్ సైడ్ లవ్ అని. మా ఆయనే మా వెంట పడుతుంటే నా వెంట పడుతున్నాడేమో అని నేను మురిసిపోయేదాన్ని, కానీ సుశీల వెంట పడుతున్నాడని తర్వాత తెలిసింది అని ఇక సత్యవతి అంటుంది. ఇంకా వచ్చే ప్రేమలో అయితే సుశీలమ్మ కేక్ కట్ చేస్తుంది. ఇంకందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని క్లాప్స్ కొడుతూ పాడుతుంటే ఇంకందరూ కేక్ తినిపించుకుంటారు. ఇంతకీ ఆ బహుమతి మాల ఎవరికి ఇస్తున్నారు చెప్పండి అత్తయ్య అని ప్రభావతి అడుగుతుంటే, నా స్నేహితులందరినీ తీసుకువచ్చి ఒక్కచోటే చేర్చాడు. ఈరోజు నా మనసుకు నచ్చిన బహుమతి దొరికింది. ఆ బహుమతి మా బాలుగాడే ఇచ్చాడు. ఈ బహుమతి వాడికే ఇద్దామనుకుంటున్నాను అని సుశీల ఇంకా బాలు మీనాని పిలిచి వాళ్ళ చేతిలో పెడుతుంది. ఇక మనోజ్ మరియు ప్రభావతి కుళ్ళిపోతూ ఉంటారు. మా వీడియో మీకు నచ్చితే మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.